అన్నా కన్నప్ప ట్రైలర్ వచ్చిందట, చూద్దామా? చూసేద్దాం, మరెందుకు లేట్. సరే, అదన్న ట్రైలర్ ఏమనిపించింది మీకు ట్రైలర్ చూస్తే? ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశాడు అబ్బా, ఎక్కడ హింట్ అవ్వలేదు, మొత్తం అన్ని కూడా కవర్ చేస్తూ కట్ చేశాడు. బాగుంది ట్రైలర్ అయితే, బాగుంది. నాకైతే ట్రైలర్ విజువల్ పరంగా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ గా కట్ చేసుకున్నారు, సూపర్ అది మాత్రం. అండ్ విష్ణు గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ట్రైలర్ అయినా సినిమా అయినా ఎక్కడైనా కూడా ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చిన తర్వాత నుంచి ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది అది. మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక ఫ్యాన్ ఫీస్ట్ మూమెంట్ లా అనిపిస్తుంది ఈ సినిమా, కన్నప్ప సినిమా. ఎందుకంటే ఆయన ఎంట్రీ నుంచి ఇంకా యాంగ్జైట్మెంట్ పెరుగుతుంది అనమాట ట్రైలర్ మీద. సో ట్రైలర్ అయితే విజువల్ పరంగా చాలా బాగున్నాయి. నాకు ఏమైనా చిన్న రిమార్క్ ఏదైనా అనిపించింది అంటే, అక్షయ్ కుమార్ గారి డబ్బింగ్ ఎక్కడో సెట్ అవ్వలేదేమో అని ఒక చిన్న రిమార్క్ అనిపించింది తప్పితే ట్రైలర్ అంతా బాగుంది. మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, శరత్ బాబు, వీళ్ళందరూ యాక్టింగ్స్, మోహన్ బాబు గారు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. విష్ణు గారు చూపించినంతలో మాత్రం అందరూ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. బ్రహ్మానంద్ గారిని చూపించారు కానీ తప్పని తీశారు, అది చూపించదు అసలు ఏంటో తెలియదు. నాకైతే ట్రైలర్ చూస్తే సినిమాకి వెళ్ళాలనే ఇదైతే అనిపించింది. సో ట్రైలర్ పరంగా మాత్రం నిజంగా ఎక్సలెంట్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా చెప్పచ్చు. ఇంకా ఎలా ఉందంటే ఇంకా సూపర్ అని చెప్పచ్చు. అలాగా నాకు తెలిసి అయితే సినిమా హిట్ అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ప్రతి సీన్ చాలా కట్ చేశారు. ట్రైలర్ వరకు ఓకే, మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి, అది సినిమా చూసి డిసైడ్ అవుదాం. సో అందరికన్నా త్వరగా షోగాడులా రివ్యూ పెడతాం, కన్నప్ప సినిమా రివ్యూ. షూర్ తప్పకుండా. ఓకే, సో సినిమా చూసి ఎలా ఉందో చెప్దాం అన్న. ఓకే, ట్రైలర్ వరకు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు తెలిసి సినిమా సూపర్ హిట్ అవుతుంది.
ఇందులో మాత్రం నో డౌట్. సో ట్రైలర్ అయితే మాత్రం అలా కట్ చేశారు. మరి మూవీ చూడాలి ఎలా ఉంటుందో. డెఫినెట్లీ మంచిగా ఆడాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ షోగాడు.